ఎవరెలా ఉన్నా నా పని నేను చేసుకుపోతా అనుకునే హీరో నాని. హిట్ ఫ్లాప్లతో ఈయనకు పనే లేదు. వరుస సినిమాలు చేశామా లేదా అనేది మాత్రమే చూస్తుంటారు న్యాచురల్ స్టార్. దానికి తోడు 2023 మంచి బూస్టప్ ఇవ్వడంతో 2024ని మరింత గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటున్నారు ఈయన. మరింతకీ న్యూ ఇయర్లో నాని ప్లాన్స్ ఏంటి? ఈ ఏడాది ఎన్ని సినిమాలతో వస్తున్నారో ఆయన చూసేద్దాం. 2017 తర్వాత నానికి అంత బాగా కలిసొచ్చింది గతేడాది. 2023 మొదట్లో దసరా, చివర్లో హాయ్ నాన్నతో మాస్ క్లాస్ విజయాలు అందుకున్నారు నాని. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశాయి. దసరాకు 65 కోట్ల షేరు వస్తే హాయ్ నాన్న దాదాపు 40 కోట్ల వరకు వసూలు చేసింది. ఇదే దూకుడు 2024లోనూ కొనసాగించాలని చూస్తున్నారు నాని. నాని ప్రస్తుతం వివేకాత్రేయ తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ను మార్చిలోపు పూర్తి చేసి సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అంటే సుందరానికి ఫ్లాప్ అయినా వివేక్ పై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని. సరిపోదా శనివారం పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం పూర్తి కాగానే హిట్ 3ని లైన్లోకి తీసుకురానున్నారు నాని. దీనికి ఆయనే నిర్మాత. 2024లోనే హిట్ 3 ఉంటుందని దర్శకుడు శైలేష్ కొలను కూడా కన్ఫర్మ్ చేశారు. అన్నీ కుదిరితే హిట్ 3తో పాటు మరో సినిమాను 2024లో విడుదల చెయ్యాలి అనేది నాని ప్లాన్. 2017లో ఇలాగే 3 సినిమాలతో వచ్చి హిట్స్ కొట్టారు న్యాచురల్ నాని. మరి మరోసారి ఇదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా లేదా అనేది చూడాలిక.